జనతా గ్యారేజ్ ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును, ఇది మీ క్యాప్షన్. సో ఈ సినిమా తర్వాత ఇండస్ట్రీ రికార్డులకు కూడా కొంచెం రిపేర్లు జరుగుతాయి అనిపిస్తుంది నాకు, మీరేమంటారు? బేసిక్గా నేను ఎక్కువ రికార్డులు అవన్నీ మాట్లాడను కానివ్వండి, బట్ ఒక మంచి ఫిల్మ్గా, ఒక మంచి చిత్రంగా, ఒక మంచి ఎక్స్పీరియన్స్గా లైఫ్ లాంగ్ మాతో ఉండిపోతుంది. ఒక గట్టి నమ్మకం. రికార్డ్స్ అంటారా, కలెక్షన్లు అంటారా, అవన్నీ బోనస్. అవన్నీ మనసులో పెట్టుకుని సినిమా తీయలేమనేది నా ఉద్దేశం. అంటే ఆడియో లాంచ్ లో కూడా సుకుమార్ గారు అన్నారు కొరటాల శివ గారు కమర్షియల్ మూవీస్ అప్డేట్ వర్షన్ అని చెప్పి. సో ఎన్టీఆర్ గారు మీరే అంటారు ఫర్ దిస్ కామెంట్? కమర్షియల్ మూవీస్ అంటే యాక్షన్ ఫిల్మ్స్ అని చాలా మందికి మనం అర్థం చేసుకునేది. బట్ నా ఉద్దేశంలో కమర్షియల్ మూవీస్ అంటే డబ్బులు వసూలు చేసే సినిమాల్ని మనం కమర్షియల్ మూవీస్ అంటూ ఉంటాం. ఓకే. శివని కేవలం యాక్షన్ ధోరణిలో పెట్టడం నాకు నచ్చదు. బికాజ్ యాజ్ అ పర్సన్ మనం ఎలా ఉంటామంటే మనం చేసే ప్రతి పనిలో మన పర్సనల్ క్వాలిటీస్ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. అది మన కథలు అవ్వచ్చు, మన నటన అవ్వచ్చు, మన మాటలు అవ్వచ్చు, మనం వేసుకునే బట్టలు అవ్వచ్చు, మన చుట్టూ ఉండే మనుషులు అవ్వచ్చు. సమాజం పట్ల చాలా రెస్పెక్ట్ ఉన్న మనిషి, సొసైటీ తరఫున కానివ్వండి, కంట్రీ తరఫున అవనివ్వండి, మనుషుల తరఫున అవనివ్వండి, ఏదైనా వాళ్ళ పట్ల ఒక బాధ్యత కలిగిన వ్యక్తిలాగా తను పర్సనల్గా కూడా మనిషి కొంచెం అలాగే ఉంటాడు. ఆయన బేసిక్లీ హీజ్ అన్ ఎమోషనల్ మ్యాన్ టూ. బృందావనంలో నాకు బాగా దగ్గర అయ్యాడు మనిషి, రచయితగా, దర్శకుడి కంటే కూడా ఒక మిత్రుడుగా. సో అందులో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే తను ఇవన్నీ క్వాలిటీస్ తనలో ఇంబెడ్ అయి ఉన్నాయి కాబట్టి తన చిత్రాలు అలా, తన మూవీస్ కూడా అవే మాట్లాడతాయి అనేది నా నమ్మకం. సో ఫర్ మీ శివ ఈజ్ నెవర్ అన్ యాక్షన్ ఫిల్మ్ డైరెక్టర్. There are a lot of dimensions and I'm sure he's going to come up with many more new films and many more respectful films in the industry.